పోస్టాఫీస్ ఆర్డీ స్పెషాలిటీ పోస్టాఫీస్ ఆర్డీకి ప్రభుత్వం మద్దతిస్తోంది. మీరు ప్రతి నెల ఒక చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి. 5 సంవత్సరాల తర్వాత మీ పెట్టుబడిని వడ్డీతో పాటు తిరిగి పొందుతారు. మార్కెట్ హెచ్చుతగ్గుల గురించి ఆందోళన పడకుండా మంచి కార్పస్ను బిల్డ్ చేసుకోవచ్చు. గ్యారంటీడ్ రిటర్న్స్ కోరుకునే అందరికీ ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎవరు అర్హులు అంటే పోస్టాఫీస్ ఆర్డీలో కేవలం నెలకు 100 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎంత అమౌంట్ అయినా పెట్టుబడి పెట్టుకోవచ్చు. అన్ని ఆదాయ మార్గాలకు ఇది సూట్ అవుతుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్లు సహా ఎవరైనా వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల సహాయంతో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మైనర్కు 18 సంవత్సరాలు నిండితే వారు తమ కేవైసీ డాక్యుమెంట్స్ అప్డేట్ చేయాలి. అకౌంట్ను మేనేజ్ చేసుకోవడానికి కొత్త ఫామ్ సమర్పించాలి. మీరు మొబైల్ బ్యాంకింగ్ లేదా ఈ బ్యాంకింగ్ ద్వారా కూడా సులభంగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. డిపాజిట్ రూల్స్: పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఈజీ, కానీ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. అకౌంట్ తెరిచేటప్పుడు మీరు మొదటి వాయిదాను డిపాజిట్ చేయాలి. మీరు నెల 16వ తేదీకి ముందు అకౌంట్ను తెరిస్తే తదుపరి వాయిదా ప్రతి నెల 15వ తేదీలోపు చెల్లించాలి. మీరు 16వ తేదీ తర్వాత అకౌంట్ను తెరిస్తే 16వ తేదీ నెల చివరి పని దినం మధ్య డిపాజిట్ చేయాలి. భారీ ఆదాయం పోస్టాఫీస్ ఆర్డీ రిటర్న్స్ గురించి అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ప్రతి నెల 50,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మొత్తం పెట్టుబడి 50,000 ఇంటూ 12 నెలలు ఇంటూ 5 సంవత్సరాలు 30 లక్షల రూపాయలు అవుతుంది. వడ్డీ రేటు సంవత్సరానికి 6.7% అంటే సుమారు 5.68 లక్షలు. మొత్తం మెచ్యూరిటీ దాదాపు 35.68 లక్షలు. ఫిక్స్డ్ వడ్డీ రేటు కారణంగా మీ 30 లక్షల పెట్టుబడి కేవలం 5 సంవత్సరాల్లో 35 లక్షలకు పైగా పెరుగుతుంది. లోన్ ఫెసిలిటీ: పోస్టాఫీస్ ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేసిన సంవత్సరం తర్వాత అంటే 12 నెలవారీ వాయిదాలు చెల్లించాక లోన్కి ఎలిజిబిలిటీ వస్తుంది. మీరు మీ డిపాజిట్ చేసిన మొత్తంలో 50% వరకు లోన్గా తీసుకోవచ్చు. మీరు ఒకేసారి లేదా ఈఎంఐల రూపంలో లోన్ తిరిగి చెల్లించవచ్చు. లోన్ సకాలంలో తిరిగి చెల్లించకపోతే అకౌంట్ మెచ్యూర్ అయ్యాక పోస్టాఫీస్ లోన్ డబ్బును డిడక్ట్ చేసుకుంటుంది. మిగిలిన మొత్తాన్ని మీకు అందిస్తుంది.